నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్కారం. ఈనాటి ఒక వీడియో, మనిషి ప్రవర్తన నియమబద్ధమైతే ఉన్నత ఆదర్శాలకు పయనించవచ్చు అనే విషయం మీద చెప్పడం జరుగుతోంది. అయితే నియమబద్ధకము కాదు, నియమబద్ధమైనటువంటిది ప్రణాళిక ఉన్నటువంటి మనిషి జీవితాన్ని మనిషే నరకం చేసుకుంటున్నాడు అనేది దీని యొక్క సారాంశం. అయితే ఎలాగంది, మనం కొన్ని విషయాలు అంటే ప్రవర్తన నియమావళి అనేటువంటిది ఒక పద్ధతి మీద ఉండవాలి. అంటే అందుకోసమే ఎడ్యుకేషన్ లేనప్పుడు మనం బ్రతకలేదా? మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాల్లో మనమే చరించాం. అయితే ఉదాహరణకి ఒక నానుడు ఉంది, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. ఈ మాట నేను ఈరోజు అన్నానంటే అందరూ నవ్వుతారు. నవ్వడమే కాదు, దాని యొక్క ప్రతిఫలం అంటే నేను ఇది పలికితే నవ్వడమే కాకుండా ఇంకో రకంగా ఏం చేస్తారంటే, ఎవరండి పాటిస్తున్నారు, ఇది వాడు పాటిస్తున్నాడో వాడు చెప్పడం, ఎవరు పాటిస్తున్నాడు, ఎవడో పాటిస్తే ఎవరు పాటిస్తున్నారండి అనడం, తిరిగి ఎదురు ప్రశ్న వేస్తారు. అంటే సాధారణంగా ఇప్పుడు ప్రతి ఇళ్లలో కూడా రాత్రి ఉదయం 7 గంటల దాకా నిద్ర లేవరు. అంటే వాళ్ళకి సూర్యోదయం ప్రత్యేకంగా వాళ్ళ సూర్యుడు, అంటే వాళ్ళ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుడు 7 గంటలకే ఉదయిస్తాడు. ఒకవేళ ఆ మాత్రం తెలివి వచ్చినా లేవకుండానే పక్క మీదే దొరుకుతారు. అయితే ఇది ఎంతవరకు ఒక నైరాశ్యాన్ని చెందిస్తుంది అని మెడికల్ సైన్స్ సమాధానం చెప్పదు. ఎప్పుడైనా లేవచ్చండి, పర్వాలేదు. వాళ్ళకి కావాల్సిన రోగాలు వస్తే మందులు అమ్ముకోవచ్చు. ఇది ఫార్మసిస్టులు డాక్టర్లు చేస్తున్నట్టు విధి విధానాలు అవి. అయితే మనిషి ఏం చేసాడు, దీనికి కారణం ఏంటంటే మనిషి అనేక విషయాల్లో ముందంజ వేస్తున్నాను అనేటువంటి పద్ధతి చెప్తూ ఏం చేస్తున్నాడంటే, అవసరమైనవి కనుక్కున్నాడు, అవసరం లేనివి కూడా కనుక్కున్నాడు, వాటిని ఎంజాయ్ అనేటువంటి పదంతో ఏదో చేస్తూ ఉన్నాడు. అంటే ఇందులో మనకి ముఖ్యంగా ఆనాడు టెలివిజన్, నిన్న మొన్నట్లో ఈ సెల్ ఫోన్ అనేటువంటిది ముఖ్యంగా అవుతుంది. అంటే రాత్రి 12 గంటలకు కూడా పైడాబాలకి సెల్ ఫోన్లు మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. అయితే తప్ప ఒప్ప అనేది ఎవరి విచక్షణ కాదు, మా ఇష్టం అంటారు. అడిగామనుకోండి, మా ఇష్టం, మేము మాట్లాడుకోకూడదా, తప్ప, మాకు ఉదయం అంతా ఖాళీ లేదు, ఇలా చెప్పేవాళ్ళకి ఏం చెప్తారు మీ సమాధానం? దానివల్ల పర్యవసానం అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మెడికల్ సైన్సెస్లో ఉన్నదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మెడికల్ కాలేజ్ హెల్త్ సైన్స్ పార్క్ అనేటువంటి పుస్తకం నుండి దొంగ తొక్కేసి ఈ విధంగా ఏదో ఒక సైన్స్నే మెడికల్ సైన్స్ అంటూ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ ఇవన్నీ సాగించుకుంటున్నారు. అయితే ఇంకా మనిషి ఇంకోటి ఏం చెప్తాడంటే, లైఫ్ స్టైల్ అంటే దిస్ ఈజ్ మై లైఫ్ స్టైల్. వాట్ ఈజ్ లైఫ్ స్టైల్ అంటే హీ డజంట్ నో. లైఫ్ స్టైల్ అంటే మా జీవన పరిమితులు, మా జీవన విధానాలు ఇలాగే ఉంటాయి, మేము ఇలాగే బతుకుతాం, ఇలాగే చేస్తామని అంటారనుకోండి ఎవరి నోటితోని. కానీ ఈ ఎటువంటి అస్తవ్యస్తమైన జీవన విధానాల వల్ల మనిషి చావుకి దగ్గర పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం మరవకూడదు. అయితే విలువైన కాలాన్ని ఆరోగ్య విషయంలో ఎవరు సరైనగా పాటించకపోయినట్లయితే ఏమవుతుంది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పేసి మళ్ళీ మెడికల్ సైన్స్ చెప్తుంది. ఈ విషయంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే వాళ్ళు డజంట్ నో ప్రాపర్లీ. ఆటో ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి. ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుందండి? భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఉంది, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ ఉంది. ఈ 2 ఇమ్యూనిటీలకి మనం సక్రమంగా ప్రవర్తించుకోవాల్సింది 3. ఈ 3వది సక్రమంగా ఉంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోతుందండి? మనం ఎయిడ్స్ తెచ్చుకున్నాము, తర్వాత కరోనాని ఇన్వైట్ చేసాము, ఎవరు దీన్ని మరవరు. మనం ఎలా పుట్టామన్నది మనకు అక్కర్లేదు. అయితే ఆరోగ్య విషయంలోని ఇప్పుడు ఆస్కారం ఏర్పడుతుంది. అంటే డాక్టర్లు కూడా గ్రహించినప్పుడు కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పరు. ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి వాళ్ళు ఎప్పుడు ఎవరికి చెప్పిన దాఖలాలు నాకైతే లేవు. మీకు ఉన్నాయేమో, ఉంటే సంతోషిద్దాం కాక వాళ్ళకి ఒక నమస్కారం కూడా పెట్టుకుందాం అటువంటి డాక్టర్కి.
మానవ శరీరం అంటే ముఖ్యంగా మర్చిపోకూడదు అంటే మానవ శరీరం ఒక కర్మాగారంతో సమానం. ఒక ఇంజిన్ అనుకోండి, ఒక మిషన్ అనుకోండి, ఎలా అనుకున్నా పర్వాలేదు. అది ఇంజిన్కి మీకు స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి ఏదైతే ఉంటుందో దాన్నే మనం హృదయంగా భావించవచ్చు కూడా. కానీ దాని పట్ల మన బాధ్యత ఏమిటి? అరగదే భావించడమేనా? ఒక మిల్లు ఉందండి, మిల్లులో ఉండేటువంటి గ్రైండింగ్ అస్తమానం కోర్స్ పౌడర్స్ వాడుతుంటే ఏమవుతుంది, ఆ గ్రైండింగ్ అనేటివి పోయి నునుపుతనం వచ్చేస్తుంది. అవి కూడా అవుతాయి గ్రైండ్ వచ్చేటప్పుడు. తిరగలేసేటప్పుడు ఒకటి తిరిగేది ఒకటి తిరగేది ఉంటే కదా గ్రైండ్ అయ్యేది. అప్పుడు ఈ మధ్యలో అరుగుదల అనేది కూడా ఉంటుంది. రాయి అయినా ఉంటుంది, రప్పైనా ఉంటుంది, ఒక లోహమైనా ఉంటుంది మానవ శరీరానికి. కాకపోతే మానవ శరీరంలో ఆటోమేటిక్ సెల్ జనరేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని మిస్కాన్సెప్ట్గా మనం అర్థం చేసుకొని వేరే దిశలో మనం అనవసరమైన అనావశ్యక దిశలో ఆహార విషయంలో నియమాలు పాటించకపోతే ఏమవుతుందంటే అరుగుదల అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ గెటింగ్ టు డిటీరియేటెడ్, డెఫినెట్లీ ద డిసీజెస్ ఆర్ చాయిస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అంటే దీనికి మానసికమా లేకపోతే ఇంకోటి ఏదా అనేది వాద వివాదాలతో జరిగేది కాదు. ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది. ఇది డాక్టర్లు చెప్పేటువంటి నీతి సూత్రాలు కూడా కావు. ముందు ముఖ్యమా అని ప్రశ్నిస్తే అది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ముఖ్యమా అంటే లైఫ్ స్టైల్ ముఖ్యం కాదు. కానీ మన సమాజంలో ఉండేటప్పుడు గుడ్డలు ధరించమన్నారు కానీ అడ్డమని గుడ్డలు ధరించమలేదు కదా. ప్లాస్టిక్ని టైట్గా వేసుకుంటే ఏమవుతుంది, స్కిన్ డిసీజ్ వస్తాయి. ఇది మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది. అయినా సరే మనం పట్టించుకోము. అదంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళకి అబమ్ముడు అయిపోవాలా, ఈ ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వముడు అయిపోవాలా. ఇండస్ట్రీసే 1802లో ఏనాడైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే పేరు సాధన చేసి దాన్ని మనిషి మీద ప్రయోగించిందో ఆనాటి నుంచి ఈనాటికి మానవ జీవితం యొక్క ప్రమాణాలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఇంకా బ్రతుకు ఒక కళ అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలంటే లైఫ్ ఈజ్ ఏ ఆర్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్ అనేటువంటిది ఒక నానుడు ఉంది. అయితే ఈ కళను మనం కళగానే భావించాలా, కాకపోతే ఇంకే విధంగానే భావించాలంటే దాని కళ పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. అంటే మన జీవితం పట్ల మనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత సమాజ బాధ్యత ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఒక బాధ్యత ఉంటుంది, పిల్లల మధ్య ఒక బాధ్యత ఉంటుంది, మన విద్య నేర్చుకున్న విద్యా బాధ్యత ఉంటుంది, ఆ విద్యను ఎదుటి వాళ్ళకి అందించేటప్పుడు ఒక రకమైన బాధ్యత. ఇన్ని బాధ్యతల యొక్క సమాహారమే మానవ జీవితంలో ఒక కళా భావన అనేటువంటి జరగాలి. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కళ అనేది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రతి విషయానికి కూడా న్యూటన్స్ థర్డ్ లా అనేది అప్లై చేస్తుంటాం మనం. ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వల్ రియాక్షన్ అని. ఈక్వల్ అనేది తప్పు అనేది తర్వాత ప్రూవ్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను గట్టిగా ఒకడిని చాచి పెట్టి కొట్టకపోయినా వాడు పటేలు కొట్టేస్తాడు. ముందు కొట్టేస్తే ఈక్వల్ రియాక్షన్ వచ్చిందండి, రాదు కదా. బట్ ఈక్వల్ అనేది తప్పు, కానీ రియాక్షన్ అనేటువంటి జరిగిన తర్వాత ఆటోమేటికల్లీ సర్టన్ enzymes are secreted in the body. They may be unnecessary enzymes. If comes, what will happen? Definitely the health will spoil. Hormones, vitamins, these are all combined. If excess vitamins also disease అని ఎన్నో పేపర్స్ పబ్లిష్ అవుతున్నాయి. అయినా మనం పట్టించుకోము. అయితే ఈ విధానంలో ఎవ్రీ యాక్షన్ హెస్ ఇట్స్ ఓన్ రియాక్షన్. దానికి సంబంధించిన రియాక్షనే ఉంటుంది, మిగతా రియాక్షన్ అయితే అదురుతుందా. మనం ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి, మన శరీరం అంతా అదురుతుందా, ఒక హార్ట్ మాత్రం, హార్ట్ ఎక్కువగా అదురుతుంది, మిగతా అవయవాలన్నీ భయకంపితం అవుతాయి. అయితే ఈ మిగతా వాటిని కొట్టడానికి వచ్చాడో, వాడు దేనికి కొట్టడానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడు అని మనకు తెలియదు. తర్వాత వాడికి మనం ఒక సర్దుబాటు అనేది ఉంటే తెలుస్తుంది. ఈ తెలిసే విధానంలోనే అనేక కార్యక్రమం. కానీ రోగం ఎలా అంటే అసమానత్వమే. అసమానత్వం వల్ల రోగం వస్తుంది, సమానత్వం ఉంటే రాదు. సపోజ్ ఎవ్రీ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, మనకి ఇదేంటి పక్షవాతం ఎలాగొస్తుందండి? వన్ సైడ్ మన బ్రెయిన్లో కూడాను లెఫ్ట్ పార్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, అలా వైస్ వెర్సా. అలాగే వాటికి వ్యతిరేకంగా ఉండేవి. అయితే మనకి ఇవి అసమానత్వం ఎప్పుడైతే వచ్చిందో, పెరాలసిస్ ఎలా వస్తుందో, అలాగే మనం చేసే ప్రతి పనులు కూడా అసమానత్వం వస్తే దాని మీద కనీసం నీరసమైన వస్తుంది, మనకి డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత మిగతావన్నీ కూడా ఈ అసమానత్వం వల్ల ఎంజైమ్స్ యొక్క క్రియేషనే కాదు, అన్నెసరీ సెక్రెషన్స్ ఆర్ ప్రివైల్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దెన్ న్యాచురల్లీ దే విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. అది హార్మోన్స్ ఉండవచ్చు, లేకపోతే ఏంటంటే
రోగమూలకాలను వెలికి తీస్తుంది. ఇవి రోగమూలకాలు మనలో ఉండే జెనెటికల్ ఎఫెక్ట్ అనేది. జీన్స్ ఏమి డైరెక్ట్గా వచ్చి మనకి రోగాలను కలిగించండి. అన్లెస్ యూ ప్రొవోక్డ్ ద జీన్స్ నెవర్ విల్ ఎఫెక్ట్ హ్యూమన్ లైఫ్. దిస్ విల్ బి కైండ్లీ నోటీస్ ఇట్. అంటే వ్యక్తిగత తృప్తి అనేటువంటిది పని చేయకున్నప్పుడు ఉన్నప్పుడు కూడా తృప్తి ఉండదు. తృప్తి ఉన్నప్పుడు ఉండనప్పుడు ఏమవుతుంది, మనకు రోగంకి ఛాన్స్ ఉంటాయి. ఇది వైద్య శాస్త్రం కూడా అందిస్తుంది, కానీ మనం అందుకోలేని స్థితిలో ఉన్నాం. అందించిన వాటిని అందుకోలేము, అందుకోని వాటిని ఎగురు పెడతాము. ఎంతసేపు మనం ఏంటంటే ఒక సర్టిఫికెట్ లాగా ఈ స్కానింగ్ రిపోర్ట్లు ఇవి పట్టుకుని డాక్టర్ల చుట్టూ లేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరగడం అలవాటు అయిపోయింది 15 ఏళ్ళుగా. ఇవి కూడా వీఆర్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ అన్ అవర్ ఓన్ డిగ్రీస్ ఇన్ ద డిసీజ్ ప్యాటర్న్స్. తర్వాత అన్లెస్ లివింగ్ ఈజ్ సెన్సిబుల్. అందుకేంటంటే మన లివింగ్ సెన్స్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. ఈ లివింగ్ అనేది సెన్సిబుల్గా లేకపోతే ఇట్ ఈస్ నాన్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ లివింగ్ అవుతుంది. నాన్ సైంటిఫిక్ మెథడ్ అల్టిమేట్లీ ఇట్ విల్ లాస్ట్ ఇట్స్ ఎనర్జీ అండ్ స్టడీ ఆర్ finally lost its rhythm and curiosity. So science is curiosity. When we are losing the curiosity, you are traveling in the towards the illness and as much about. This is a scientific method of analytical aspect of the health. So in the lifestyle is playing a vital role in the health of the human kingdom. So kindly notice it, and if anything, you please comment it. And also then I will present one more video about the sun, how the sun will play a vital role in the human living in the next video. Please kindly wait. Thank you very much. And loka samasta sukhino bhavantu. Om shanti shanti shanti.